హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే స్నాక్ ఐటమ్ అండి. వంట రాని వాళ్ళు కూడా ఇలా ఈ కొలతలతో ఇలా చేశారంటే మీరు కూడా చాలా బాగా చేయగలుగుతారు. చూసారా ఎంత క్రిస్పీగా ఎలా ఉన్నాయో. మీరు కూడా ఈ గవ్వల్ని, బెల్లం గవ్వల్ని ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా గవ్వలు తయారు చేసుకోవడానికి మైదా పిండి అండి. ఇది ఒక 2 కప్పులు మైదా పిండి. మీకు కొలత ఇగోండి, ఏదైనా సరే ఒక గ్లాస్ అయినా ఒక గిన్నె అయినా ఏదైనా కొలతకు తీసుకోండి. ఈ కప్పుతోటి 2 కప్పులు మైదా వేసుకుంటున్నాను. మీకు కావాలంటే మీరు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. ఇది ఒక 1/4 కేజీ వరకు ఉంటుందండి. ఇది బొంబాయి రవ్వ, అంటే ఉప్మా రవ్వ, తెల్ల రవ్వ ఉంటుంది కదండి, ఆ రవ్వ. ఇది ఒక 3 స్పూన్లు వేసుకుందాం. ఉప్పు కొంచెం 1/2 స్పూన్ కన్నా కూడా ఇంకా తక్కువ వేసుకోవాలి. ఇది వంట సోడా కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వద్దు. ఎక్కువ వేసేసామంటే మనం నూనె పీల్చేస్తుంది. ఇప్పుడు ఇదంతా కొంచెం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు నెయ్యి కానీ నూనె కానీ కొంచెం వేడి చేసి కొంచెం వేడి వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్లు సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదండి. ఇది కూడా ఇప్పుడు ఈ నూనె ఈ పిండికి ఇలా పట్టేలాగా కలుపుకోవాలి. కొంచెం ఇలా ప్రెస్ చేస్తూ ఇలా కలుపుకుంటే మనకి పిండి అంతా పిండికి బాగా నూనె కానీ నెయ్యి కానీ మనం వేసింది బాగా పడుతుంది. ఇప్పుడు మనం వేసుకున్న నెయ్యి ఈ పిండికి బాగా పట్టింది, చూసారా. ఇలా బాగా పట్టేలాగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మన పూరీ పిండిలా కలుపుకోవాలి. వేడి నీళ్ళేం కాదండి, మామూలు నీళ్ళే. పిండి ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచేద్దామండి. పిండి ఒక 10 నిమిషాల తర్వాత ఇలా ఉందండి. ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి మనం. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండికి కొంచెం చేతికి ఇట్లా నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని పిండిలో నుంచి ఇలా చిన్న చిన్న బౌల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. మరీ పెద్దగా చేసుకుంటే లోపల ఉడకడానికి టైం పడుతుందండి. అందుకని కొంచెం చిన్నగా చేసుకుంటే తొందరగా వేగిపోతాయి మనకి. ఇలా ఈ సైజ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. అన్నీ ఇలా ఉండల్లాగా చేసి పెట్టేసుకున్నాము, చిన్న చిన్న బౌల్స్. ఇప్పుడు ఇలాంటి గవ్వల చెక్క కూడా తీసుకోండి మీరు. మీ దగ్గర ఇది లేకపోతే ఆల్టర్నేట్ కూడా చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు ఈ చెక్కకి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకుందాం. ఇలా కొంచెం నెయ్యి రాస్తున్నానండి నేను. చేతికి కూడా కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి తొందరగా చేయడం ఈజీ అవుతుంది. ఇలా చేసేసేయాలండి. చూసారా ఎంత బాగా వచ్చాయో. అన్నీ ఇలా చేసేసుకొని అంతేనండి. ఇలా బొట్టిన వేలుతోటి ఇలా పెట్టేసి ఇలా నొక్కేసామంటే మనకి ఇలా గవ్వ షేప్ వచ్చేస్తుంది. ఇలాంటి జాలి గరిట ఉంటుంది కదా మన ఇంట్లో, మనం ఏదైనా పిండి వంటలు చేసినప్పటికీ వాడుకుంటాం కదా, పకోడీలు గంట. ఇలాంటి గంట తీసుకొని దీనిపైన అయినా కూడా ఇలా చేసుకున్నా కూడా మనకి ఇలా షేప్ వచ్చేస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చేదో. ఇప్పుడు ఇలాగే ఇవన్నీ కూడా చేసి చూపిస్తాను మీకు. అన్నీ ఇలా చేసి పెట్టేసుకున్నానండి. మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే న్యూస్ పేపర్ మీద వేసుకోండి. ఇలా కొంచెం అయితే ప్లేట్లో వేసేసుకోవచ్చు. ఇప్పుడు వేయించుకుందామండి ఇవి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టానండి. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇవి ఒక్కొక్కటిగా వేసి వేయించుకుందాం. మనం ఇలా కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా నూనెలో వేస్తే విడిలిపోతాయండి. ఇవ్వండి ఇలా ఎక్కువ వేసినా కూడా విడిలిపోతాయి, ఏం ప్రాబ్లం లేదు. ఇలా బాండీకి సరిపోను వేసి వేయించుకుందాం. ఇప్పుడు మనం ఇవి వేయగానే గరిటె పెట్టొద్దు, కొంచెం అవి పైకి వచ్చేస్తాయి చూసారా. అలా కొంచెం పైకి వచ్చాక అప్పుడు మనం కలుపుకోవాలి వాటిని. ఇప్పుడు ఇవన్నీ పైకి వచ్చాయి కదా, కొంచెం ఇలా చూసుకుంటూ ఇలా కలుపుకోవాలి. గ్యాస్ మీరు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి, మరి హై పెట్టేస్తే లోపల వేగవు. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి
కొంచెం గ్యాస్ అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా వేయించుకోవాలి. బాగా గోల్డెన్ కలర్ రావాలి ఇవి. ఇప్పుడు మనం ఉండలు కొంచెం చిన్న సైజుగా చేసుకున్నామంటే మనకి పలసగా వస్తాయి, తొందరగా వేగుతాయి. ఇప్పుడు వేగిపోయాయి, చూసారా ఎలా కలర్ వచ్చాయో, గోల్డ్ కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇవి తీసేద్దాం. ఇలా అన్నీ తీసి ఒక జాలి గరిటలో వేసుకున్నాము అంటే ఇవంతా నూనె అంతా పోతుంది. ఇలా ఒక 2-3 సార్లు ఇలా అన్నామంటే చిన్నగా స్లోగా అనండి, ఆయిల్ అంతా పోతుంది. ఇలా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇవి తీసి వేరే బౌల్లో వేసేసుకుందాం. రెండో వాయి వేసేటప్పుడు గ్యాస్ కొంచెం తగ్గించేసి వేసుకుంటే ఆయిల్ బాగా హీట్ మీద ఉంటుంది కాబట్టి తొందరగా కలర్ వచ్చేసి లోపల ఉడకకుండా అయిపోతాయి. అందుకని చెప్పేసి కొంచెం తగ్గించేసి గ్యాస్ అప్పుడు వేసుకోవాలి. బాండికి సరిపోను వేసేసుకోండి. మనం వేయించుకున్న గవ్వలు ఉన్నాయి కదా, ఇవి ఎంత క్రిస్పీగా వచ్చాయో మీకు చూపిస్తాను ఒకసారి. లోపల కూడా చూసారా ఎలా వేగిపోయాయో, ఎలా పొరలు పొరలుగా ఉన్నాయో. ఇప్పుడు పాకం రెడీ చేసుకుందాం. 2 కప్పులు మనం పిండి వేసాం కదా, 1 కప్పు బెల్లం వేసుకుందాం, 1 పావు కప్పు వాటర్ వేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసేసి 1 పావు గ్లాస్ నీళ్ళు వేసాం కదా, ఇది పాకం వచ్చేలాగా కొంచెం కలుపుకుంటూ ఉండాలి. మనకి బెల్లం ఇలా కరిగిపోయింది కదా, మీకు ఏమైనా నలకలు ఉంటే కొంచెం ఈ బెల్లం ఇప్పుడు వడపోసుకోండి. ఇలా ఒక జల్లెడ పెట్టేసి ఇదంతా వడపోసేసుకోవాలి. మళ్ళీ బాండి పెట్టేసుకొని ఈ పాకం ఇందులో పోసేసుకుందాం. పాకం ఇలా వస్తున్నప్పుడు 2 యాలక్కాయలు ఇలా దంచేసి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. మీరు ఇలా ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఇలా పాకం వేసుకొని మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఇంకా రాలేదండి, కరిగిపోతుంది నీళ్ళల్లో వేస్తే. మనకి పాకం వచ్చేసిందండి. మనకి చేతికి ఇలా కొంచెం ఉండలాగా వచ్చిందంటే పాకం వచ్చేసినట్టే. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు మనం కాల్చుకున్న గవ్వలు ఉన్నాయి కదా, ఇది పాకంలో వేసేస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ పాకానికి కొంచెం పట్టేలాగా ఇలా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలా కలుపుతూ ఉన్నామంటే మనకి పాకం గట్టి పడిపోద్ది. చూసారా అంత గవ్వలకు పట్టేసి ఎలా పొడిగా అయిపోతున్నాయో. ఇలా ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే గ్యాస్ ఆఫ్ చేసాకేనండి, గ్యాస్ ఆన్లో ఉంచకూడదు. ఇంకా మనం గవ్వలు వేసాక ఇలా అన్నిటికీ ఇలా పట్టి పొడి పొడిగా దేనికవి సపరేట్గా అయిపోతాయి. గవ్వలు రెడీ అయిపోయినాయి. చూడండి చాలా బాగున్నాయండి. ఇలా చేసి పెట్టుకున్నవి ఇలా ఒక గాజు బౌల్లో కానీ స్టీల్ దాంట్లో కానీ డబ్బాల్లో ఎందులోనైనా ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే 15 డేస్ అయినా కూడా ఇలాగే ఉంటాయండి. గాలి తగలకుండా పెట్టుకుంటే 15 డేస్ వరకు ఉంటాయి ఇవి.